సంజయ్ని అయితే క్రిష్ కొడుతూ ఉంటాడు. అలా సంజయ్ని క్రిష్ కొట్టేసరికి అందరూ షాక్ అవుతూ ఉంటారు. సంధ్య వీళ్ళందరూ అయితే ఆపుతూ ఉంటారు. ఎంత ఆపినా సరే క్రిష్ సంజయ్ని కొడుతూనే ఉంటాడు. ఇక రుద్ర వీళ్ళందరూ ఆపేసరికి రుద్రని అయితే తోసేస్తూ సంజయ్ని అయితే కొడుతూ ఉంటాడు. ఆగండి బావగారు అని సంధ్య ఎంత ఆపినా సరే క్రిష్ అయితే సంజయ్ని కొడుతూనే ఉంటాడు. అలా సంజయ్ని క్రిష్ కొట్టేసి కత్తితో చంపబోతూ ఉంటాడు. అలా సత్యతో సంజయ్ అయితే క్రిష్ అయితే సంజయ్ని చంపబోయేసరికి ఆగ్రా అని గట్టిగా అంటూ ఉంటాడు మహాదేవయ్య. అలా అనేసి నువ్వు అసలు మా క్రిష్ అయితే కాలుతో తంతూ ఉంటాడు మహాదేవయ్య. దానికి క్రిష్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. నువ్వు అసలు నా కొడుకువే కాదు అని మహాదేవయ్య అయితే అంటూ ఉంటాడు. అలా అనేసరికి అయితే క్రిష్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. నువ్వు నా కన్న బిడ్డవు కాదు, నా కన్న బిడ్డ ఎవరో చెప్తాను చూడ అని చెప్పేసి అయితే సంజయ్ని చూపిస్తూ ఉంటాడు. వీడు నా అసలైన చిన్న కొడుకు అని చెప్పేసి అయితే మహాదేవయ్య సంజయ్ని చూపిస్తూ ఉంటాడు. అలా చూపించగానే క్రిష్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. సత్య అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక భామ వీళ్ళందరూ అయితే చూసి షాక్ అవుతూ ఉంటారు. ధరణి వీళ్ళందరూ అయితే మహాదేవయ్య చెప్పిన నిజాన్ని వినే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. భైరవి కూడా అలా కామ్గా ఉంటుంది. ఇక క్రిష్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు మహాదేవయ్య వాళ్ళు చేసిన పనికి. అలా ఏడుస్తూ ఉండిపోతాడు నిజం తెలుసుకొని.